ఎస్ కేరళ సీఎం ఎవరన్నది తేలిపోయింది. కేరళ సీఎం అభ్యర్థిని ప్రకటించారు. వేడి సతీష్ ను కేరళం సీఎం గా ప్రకటించారు. ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ నే చూస్తూ ఉన్నాం. సాయంత్రం లోపు ఒక క్లారిటీ వస్తుంది అనుకున్నాం, బట్ ముందే వచ్చేసింది. కేరళం సీఎం అభ్యర్థిని ప్రకటించేశారు. అందరూ ఊహించినట్టుగానే వేడి సతీషన్ పేరే తెర మీదకి వచ్చింది. సో ముగ్గురు రేస్ లో మనకు కనిపించారు. 10 రోజుల తర్జన భర్జనల తరువాత ప్రస్తుతం కేరళం సీఎం పేరుని ప్రకటించారు అఫీషియల్ గా. వేడి సతీషన్ ఎస్ కేరళం సీఎం అభ్యర్థి ప్రకటించారు. వేడి సతీషన్ ను కేరళం సీఎం గా ప్రకటించారు. 10 రోజులు దీనికోసం తర్జన భర్జన పడ్డారు. 3 పేర్లు రేస్ లో వినిపించాయి. కేసీ వేణుగోపాల్ పేరు వినిపించింది, అలాగే చెన్నితల పేరు వినిపించింది. చివరిగా కేరళం సీఎం గా సతీషన్ పేరునే దీపాదాస్ మున్షి ప్రకటించారు. సో అఫీషియల్ గా కేరళం సీఎం అభ్యర్థి ప్రకటన జరిగింది. కేరళం సీఎం గా సతీషన్ పేరుని ప్రకటించారు. దీనికోసం 10 రోజుల పాటు తర్జన భర్జనలు జరిగాయి, మీటింగ్స్ జరిగాయి. ఎట్టకేలకు కేరళం సీఎం గా వీడి సతీషనే ప్రమాణం చేయబోతూ ఉన్నారు. అఫీషియల్ గా కేరళం సీఎం అభ్యర్థి ప్రకటనను మనం చూస్తూ ఉన్నాం. కేరళం సీఎం గా వీడి సతీషన్ ప్రమాణం చేయబోతూ ఉన్నారు. 10 రోజుల పాటు దీనికోసం తర్జన భర్జన జరిగింది. కేరళం సీఎం ఎవరు అని 10 రోజుల పాటు ఒక పెద్ద హాట్ డిస్కషన్ జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తమ నేతను కేరళం సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి అంటూ పెద్ద ఎత్తున అందరూ కూడా విజ్ఞప్తులు చేశారు. సో ఎట్టకేలకు కేరళం సీఎం అభ్యర్థిగా వీడి సతీషన్ ను అఫీషియల్ గా ప్రకటించారు దీపాదాస్ మున్షి. has held extensive discussions with the chairperson of the Congress Parliamentary Party, leader of the opposition in the Lok Sabha, the AICC observers who had met with the newly elected MLAs on May 7th, 2026, and many other leaders from the state, including MPs, former PCC presidents, have also been consulted. Based on all these discussions, it has been decided that Shri V.D. Satishan be appointed as the leader of the CLP. Thank you so much.